ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మాలేపల్లి సుధీర్ కుమార్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పేరు దాదాపు ఖరారైనట్లుగా అయ్యి చివరి నిమిషంలో సుధీర్ కుమార్ ను కేసీఆర్ ఫైనల్ చేశారు. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలోనే పిలుపు కోసం వెయిట్ చేస్తున్న రాజయ్య బాధతో హనుమకొండకు వెళ్ళిపోయారు. డాక్టర్ రాజయ్యపై గతంలో వచ్చిన ఆరోపణలు, ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఈ రెండు ఆయన అభ్యర్థిత్వం ఎంపికపై ప్రభావం చూపాయి. ఇక బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యలతో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లే కావడంతో ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. హనుమకొండ జిల్లా వాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు అధినేత కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి ప్రకటనలో అధినేత కేసీఆర్ సమక్షంలో హై డ్రామా కొనసాగింది. ఉదయం కేసీఆర్ నుంచి మాజీ మంత్రి తాటికొండ రాజయ్యకు పిలుపు వచ్చింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవకుండా తన ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు రాజయ్య. ఇక వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. అనంతరం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరు ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉద్యమ నేతగా రాజకీయాల్లోకి వచ్చిన సుధీర్ కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తొలుత 1995 ముల్కనూర్ ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించి భీమదేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమదేవరపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్ గా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఎల్కతుర్తి జెడ్పీటీసీగా గెలుపొందిన సుధీర్ కుమార్ హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.